అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. జానపద గాథలు చెప్పుకున్నాం కదండి, ఏదైనా ఒకటి చెప్పుకుందామండి. ఈసారి ఒక చిన్న స్పెషల్ థింగ్ ఉంది జయ. అడపా చిరంజీవి గారిని ఒక రైటర్, వారు చాలా జానపద గాథలు రాశారు. 100కి పైగా కథలు ఉన్నాయి ఆయనవి. అయితే వారివి ఒక పుస్తకాలు నాకు స్క్రిప్ట్లో దొరికినాయి. ఓకే. ఒక 2 బుక్స్, ఒక చిన్న కథలే, చాలా పెద్దవి కాదు, చిన్న కథే. అయితే చదవటానికి భలే బాగున్నాయి. సింపుల్ ఈజీ లాంగ్వేజ్. నేను మెల్లిగా వారి నెంబర్ సంపాదించి వారికి ఫోన్ చేస్తే అవి 10 కథలు 2 బుక్స్గా ప్రింట్ చేశారట. విజయవాడకి చెందిన క్లాసిక్ ప్రింటర్స్, క్లాసిక్ పబ్లిషర్స్. ఇవి ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి బుక్స్. సరే, నేను అడిగితే ఆయన 2 పుస్తకాలు నాకు పంపించారు. చెప్పండి మీరు అని. మనం బ్రీఫ్ చేస్తాం కదా స్టోరీని. అయితే కత్తుల బోను కథ చెప్తాం. ఈ అడపా చిరంజీవి గారి కథల జానపద కథలు అయితే భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాటి పేర్లు, కథ చిన్న స్క్రీన్ ప్లే లాగా నడుస్తుంది. ఒక చిన్న సినిమా తీసేయచ్చు దాంతో. భలే బాగున్నాయి కథలు. అయితే మీరు ఎవరైనా ఈ పుస్తకాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. క్లాసిక్ పబ్లిషర్స్ కోసం మీరు ఆన్లైన్ చూసినా కూడా అడపా చిరంజీవి గారి పుస్తకాలు 2 ప్రింట్ చేసినవి ఉన్నాయి అన్నమాట. 10 కథలు ఉన్నాయి. రెండిట్లలో 5 వేసి తెప్పించుకోవచ్చు. క్లాసిక్ పబ్లిషర్స్. పూర్వం అంట మరాళ రాజ్యం అని ఒక రాజ్యం, మరాళ దేశం. ఈ రాజ్యానికి కీర్తిసేనుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఒకనాడు ఆయన కొలువు తీరుండగా ఒక భట్టుడు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టపుటేనుగు మరణించిందని చెప్తాడు. ఏదో అశుభంగా భావిస్తారు. రాజుగారు భయపడతాడు. ఈయనకి లేక లేక ఒక కుమార్తె, పురుష సంతానం లేదు, ఒక్కతే కూతురు. అయితే చాలా టెన్షన్ ఫీల్ అయ్యి ఏం చేయాలి అని ఆలోచిస్తే, సరే ఒకసారి అందరినీ పిలిచి, పెద్దవాళ్ళని, జ్యోతిష్య పండితుల్ని, సిద్ధాంతుల్ని పిలిచి ఈ పట్టపుటేనుగు మరణించిన వేళని కౌంట్ చేసి గణించి ఏదైనా చెడు విపత్తు రాబోతోందా, ఏం తేడా రాబోతోందో తెలుసుకోవాలనుకున్నారు. మంత్రి గారు ఏమన్నారంటే, మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి, చాలా రకాలు అన్నీ బాగున్నాం, మనము కొత్తగా వచ్చే విపత్తు ఏముంది, కాలముల వల్ల మరణించి ఉంటుంది అంతేనని ఆయన అన్నా కూడా మంత్రి గుణవర్మ గారు చెప్పిన రాజుగారికి సాటిస్ఫై కాల. అయితే ఏం చేశారు, అందరినీ పిలిచారు. జ్యోతిష పండితుల్ని, సిద్ధాంతుల్ని, కొండుభట్లు గారు, ఇట్లా చాలామందిని పిలిచారు. పిలిస్తే వాళ్ళు అంతా కౌంట్ చేసి అందరూ బాగానే ఉంది బాగానే ఉంది అన్నారు. ఒక ఆయన చెప్పారు, ఓకే, యువరాణికి ఏదో ప్రమాదం రాబోతోంది, రాగల 2 సంవత్సరాలు గడ్డు. యువరాణి జాతకం ఈ టైం ప్రకారం యువరాణి జాతకాన్ని లెక్క పెడితే మీ జాతి కాని, అంటే క్షత్రియుడు కాని నిరుపేద యువకుడిని యువరాణి వివాహం చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఒకటి కనపడుతోంది. 2 సంవత్సరాలు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో ఏం చేయాలో తెలియలే వీళ్ళకి. మంత్రి బాగా ఆలోచించి ఏమన్నాడు, అమ్మాయిని పూర్తి రక్షణలో ఉంచుదాం. ప్రజలందరూ తిరిగే చోట ఒక ఊరు మధ్యలో ఒక ఒంటి స్తంభం మేడగట్టి దానికి తలుపులు చాలా దిట్టంగా పెట్టి, చాలా ఫుల్ కాపలా పెట్టి, చుట్టూతో ఆగట్ట పెట్టి, అందులో మొసళ్ళని పెట్టి, పోతుటీగ కూడా జ్వరపడకుండా చేద్దాం. అప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఆ సామాన్య యువకుడు రాడు, ప్రాణాలకి ప్రమాదము రాదు, చాలా పహరా ఉంటుంది కదా. అంతేగా. మీరు కూడా కలవద్దు, అమ్మాయిని ఒంటరిగా ఉంచుదాం ఓ 10 మంది చిలికత్తెలతోటి. మరి ఇప్పుడు ఊళ్ళో కట్టడం ఎందుకు అంటే, ఊళ్ళో అయితే ఏంటంటే ప్రజలకు దగ్గర కోటలోనే విడిగా ఉంచితే మీరు రోజు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి సెపరేషన్ కూడా ఉంది జాతకంలో. ఆ సెపరేషన్ మనమే చేద్దాం, కోటలో వద్దు, బయట పెడదామని ఆలోచించారు. సరేని అనుకున్నారు. బ్రహ్మాండమైన ఒంటి స్తంభం మేడను ఒకదాన్ని కట్టారు. కట్టి రాజకుమార్తెను ప్రవేశపెట్టారు. ఊర్లో అంతా ప్రచారం అయ్యింది. ప్రజలు తోడుగా ఉంటారు. ఏదైనా ప్రమాదం, రాజుగారు చాలా మంచివాడు, అద్భుతమైన రాజు. ఏ ప్రమాదం వచ్చినా ప్రజలు కూడా కొంచెం తేక్పాటు చేస్తారు. అందులో వాళ్ళు కూడా కొంచెం ఉత్సాహంగా యువరాణిని రక్షించడానికి ఉంటారు. చుట్టూతో అగడితో ఒకటి తవ్వించారు. ఈ మొత్తం భవనానికి తిమ్మయ్య అని ఒకరిని కాపలా పెట్టారు. చాలామంది సైనికులు ఉన్నారు, వాళ్ళకి హెడ్గా అతను ఉన్నాడు. ఆ తిమ్మయ్య వాళ్ళ అమ్మ తండ్రి చాలా కాలం ఈ రాజుగారిని సేవించిన వాడే, ఓ 30 ఏళ్ల యువకుడు. అతన్ని పెట్టారు. అంటే రాజుకి విధేయుడుగా ఉన్నాడనమాట, నమ్మిన బంటు. ఇతర దేశాల్లో కూడా, చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా ప్రచారం అయింది. పక్క రాజ్యం యువరాజు కూడా ఒక ఆయన వచ్చి చూశాడు. ఎందుకు ఇవన్నీ చేయటం, మాకు పోటీ పెట్టి
అమ్మాయిని కాపాడుకోగలిగే వాళ్ళు ఎవరికో ఇచ్చి వివాహం చేసుకోగలరు కదా. రాజకుమార్తె చాలా అందగత్తని విన్నామంటే రాజకుమార్తె చంద్రలేఖ చంద్రబింబానికి మచ్చ తెచ్చే పోలికొచ్చి ఎంత అందగత్తె, చాలా సౌందర్య రాశి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు, 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దాంతో ఈ ఒంటి స్తంభం మేడగట్టి అందులో పెట్టారు. యువరాణి అమ్మా నాన్న లేరని ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని దిగులు పడుతుంది, కానీ చెలికత్తెలతోటి మేనేజ్ అవుతూ ఉంటుంది. కత్తుల బోనుగా ఉంది అది ఆ ఒంటి స్తంభం మేడ. ఓ 10 మంది చెలికత్తెలు, రోజు ఫుడ్ వస్తుంది, రకరకాల పదార్థాలు, ఏదో రోజు కాదు కొన్ని రోజులకు ఒకసారి వస్తే వీళ్ళే వండుకుంటారు. లోపల పని వాళ్ళు చెలికత్తెలు ఉన్నారు. కొన్ని పున్నమలకి 3 పున్నమలకి 6 పున్నమలకి రాజుగారు తమ భార్య వచ్చి కనపడతారు. ఒకళ్ళిద్దరు రాజులు ఆయన స్నేహితులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఈ తిమ్మయ్య అనేవాడికి, తిమ్మయ్యకి కొంచెం ఆహారం మీద బాగా ఎక్కువ ఆసక్తి. అతనికి వంట చేసి పెట్టడానికి బయట బిల్డింగ్కి బయట ఒక చిన్న బిల్డింగ్ ఉంది. అంటే ఈ ఒంటి స్తంభం మేడకి బయట వీళ్ళందరూ ఉండడానికి కొన్ని ఉన్నాయి, చిన్న చిన్నవి ఆవాసాలు. ఇతనికి ఉన్న ఇంటికి ఒక వంట చేసే ఆవిడ ఉంది. ఇతనికి ఆ అబ్బాయికి ఏంటంటే తేనె కావాలి బాగా. వాళ్ళ అక్క ఏదో చేస్తుంది పదార్థం, ఆవిడ అక్క అంటాడు వంట ఆవిడి. ఇతనికి కావలసిన తేనె తేవడానికి సమీప ప్రాంతానికి చెందిన ఒక గ్రామీణ యువకుడు మణిదీపుడు అనేవాడిని పెట్టుకుంటాడు. వాడు పట్టుకొచ్చిస్తాడు తేనె. అది చాలా పరమసాహసి, ఎక్కడికైనా ఎక్కేస్తాడు. అయితే వీడు ఎక్కడెక్కడి నుంచో తేనె దొరకని కాలంలో కూడా తేనె పట్టుకొచ్చిస్తాడు. ఆ మణిదీపుడు చక్కటివాడు. ఇంత మంచి పేరు ఎవరు పెట్టారా, నువ్వు పల్లెటూరు వాడివి అంటే, ఒక ఋషీశ్వరుడు, మా అమ్మకి అడవిలో ప్రసవం అయింది, ఒక ఋషీశ్వరుడు పెట్టాడు నా పేరు అని చెప్తాడు. అయితే కొన్నాళ్ళకి తిమ్మయ్య ఏమంటాడంటే, నువ్వు అక్కడక్కడ అడవుల్లో తిరిగి చేయటం ఎందుకు, మాకు పని చెయ్యి, ఈ యువరాణి రక్షణలో మాతో పాటు ఉండు, నువ్వు కొండలు గుట్టలు ఎక్కేయగలవు, నీకు కావాల్సిన యుద్ధ విద్యలు నేను నేర్పిస్తా, ఓకే మాతోటి ఉండు అని పిలిచాడు. పిలిస్తే మణిదీపుడు కూడా మరి పర్మనెంట్ ఉద్యోగం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది కదా, వచ్చి ఉండటం మొదలు పెడతాడు. ఎప్పటికీ యువరాణి ఇక్కడికి ఉండటం మొదలుపెట్టి సంవత్సరంగా అవుతుంది. ఒకనాడు ఏమైంది, ఈ అబ్బాయికి తేనె పట్టుకునే అలవాటు ఉంది కదా, ఇతను ఆకాశంలో అట్లా తేనెటీగలు తిరగటం గమనిస్తాడు. అవి ఎక్కడున్నాయి, ఈ ఒంటి స్తంభం మేడకి ఒక కార్నర్లో పెట్టినాయి. మనుషుల పొలకు లేని చోట్ల పెడతాయి కదా, అవును. ఇది చూపించాడు ఈ తిమ్మయ్యకి. అదిగో అక్కడ తేనెటీగలు అంటే ఉన్నాయి అనేసరికి, అమ్మో పోతుటీ కూడా జ్వరపడకూడదు, అంటే తేనెటీగలు జ్వరపడితే ఎట్లాగా, లోపల ప్రమాదం కూడా, అవి ఎప్పుడైనా చెదిరితే ఆడపిల్లల మీదకి వస్తాయి, దాన్ని పట్టుకోమన్నాడు. పట్టుకోమని వీడిని లోపల ప్రవేశపెట్టాడు. అది బయట నుంచి ఎక్కడానికి వీలుగా ఏర్పరచుకున్నాడు. వీడు ఒక తాడు వేసుకుని మణిదీపుడు ఎక్కే సమయానికి ఈ తేనెటీగలన్నీ చెల్లాచెదరినాయి అయినాయి. అవి జుమ్మని శబ్దం చేస్తాయి. ఈ బిల్డింగ్లో సందడి తక్కువగా ఉంది. ఆ తేనెటీగల జుమ్ము శబ్దం వినేసింది రాకుమారి. వచ్చేసి బయటకు వచ్చి చూసి ఆ గాల్లో వేళ్లాడుతూ తేనెటీగల్ని తోలుతున్న కుర్రాన్ని చూసేసరికల్లా బాగా చూడడం కోసం అలాగా ఇంకా కొంచెం ముందు కొంగి పట్టుతప్పిపోయింది. పట్టుతప్పితే పైనుంచి పడిందంటే అంతే కపాల మోక్షమే. అయితే ఈ తాడు బుచ్చుకు వేళ్లాడుతున్న మణిదీపుడు, తాడుంది కదా అతనికి, ఒక్క దూకులో వచ్చి రాకుమార్తెని రెక్కపట్టుకుని ఆపేశాడు, లేకపోతే పడిపోయేది. కాస్తుంటే ప్రమాదం తప్పింది, లేకపోతే పైనుంచి తల కిందగా కాళ్ళు పైకి అయిపోయాయి. ఆపేసరికల్లా హడిలిపోయి స్పృహ తప్పిపోయింది. పడిపోతున్నావు అనేసరికి భయం వేస్తుంది కదా. అక్కడి నుంచి వీళ్ళంతా సైనికులు వాళ్ళు వీళ్ళు చేరారు. ఈవిని లోపలికి చేర్చారు, అమ్మాయిని, రాజకుమార్తెని, చెలికత్తెలు వాళ్ళు అంతాను తెలుసుకున్నారు. ప్రాణాపాయం ఉంది అంటే ఇదిగో ఇది కనపడింది, చూడ్డానికో ఇంకోటో, కానీ ప్రాణాపాయం తప్పింది. సరే ఇలాగా రక్షించిన వాడికి తేనెటీగల కోసం ఎక్కిస్తే వీడు రక్షించాడు కాబట్టి వీడికి ఏదో గిమతులు ఇచ్చారు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు, పోన్లే ఎవడో ఒకరిని పెట్టావు, వీడు మనల్ని రక్షించాడు అని. 4 రోజులు గడిచేసరికల్లా ఆ గాల్లో వేళ్లాడుతూ తన చేయి పుచ్చుకున్న ఆ కుర్రాడి మీదకి మనసు పోతుంది అమ్మాయికి. ఆ తిమ్మయ్యని అడిగింది అతన్ని నా దగ్గరికి పంపించమనేసరికల్లా అబ్బాయి అన్నాడు, అమ్మ వేరే వాళ్ళని ప్రవేశపెట్టకూడదు, నా తలపోతుంది అని చెప్పినా ఆవిడ ఒప్పుకోవాలి. ఏం చెప్పాలో నాకు చెప్పమంటాడు, అమ్మాయి ఒప్పుకోదు. నేను చూడాలనుకుంటున్నాను అంటుంది. చూడాలనుకుంటున్నానంటే వాడిని లోపల ప్రవేశపెట్టకూడదు. అందుకని ఏం చెప్తాడు, రాకుమార్తె నిన్ను చూడాలనుకుంటుంది, నువ్వు తేనెటీగల కోసం ఎలా వెళ్ళావో అలాగే నువ్వు లోపలికి వెళ్ళమంటాడు. ఈ అబ్బాయి మణిదీపుడు దానికి తగ్గ ప్రయత్నం చేసుకుని ఓ తాడేసుకుని లోపలికి వెళ్ళబోతాడు. ఈ లోపలికి వెళ్ళే సమయానికి
4 కొరివి దెయ్యాలు ఒంటి స్తంభం మేడలోకి ప్రవేశిస్తాయి. ప్రవేశించి యువరాణి పడుకునున్న మంచాన్ని లేవదీసి పట్టుకుంది. అయ్యో. చూస్తూనే ఉంటాడు. కొరివి దయ్యాలను అతనేం చేస్తాడు? దయ్యాలను ఏం చేయలేడు కదా. ఎప్పుడైతే ఈ మంచం కదిలిందో రాకుమార్తె హాహాకారాలు చేస్తూ ఉలిక్కి పడతాం కదా. లేచి చూసుకుంది, ఏం చేయాలో తెలియలేదు. ఈ కొరివి దయ్యాలు తలల దగ్గర ఇంటి మంటలు వస్తున్నాయి, అవి మోసుకెళ్ళిపోతున్నాయి గాల్లో. ఊళ్ళో అంతా చూసారు అవి ఏ పక్కకి వెళ్ళినాయో. రాత్రి 11-12 గంటల వేళ. తెల్లారేసరికి అంతా గొల్లుమన్నారు. రాకుమార్తెను ఎత్తుకుపోయారు. అయితే ఈ తిమ్మయ్య మనం ఏం చేస్తాము, వీటికి దెయ్యాలనంటే ఈ కుర్రాడేమన్నాడు, వెతుకుదాము, మనం ప్రయత్నం చేద్దామని రాజుగారికి చెప్తాడు. నేను తిమ్మయ్య మేము వెళ్ళి వెతుకొస్తాము అని. ఇక చేసేదేముంది, చెరో గుర్రము వేసుకుని బయలుదేరుతారు దెయ్యాన్ని పట్టుకోవటానికి. ఏ పక్కకి వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారో ప్రయత్నమే చేయాలి. వీళ్ళ దగ్గర ఏమి శక్తులు లేవు, యుక్తులు లేవు, సాహసం ఒకటే ఉంది. ఆ తిమ్మయ్య తనకి తోడుగా, మణిదీపుడు తనకి తోడుగా తిమ్మయ్యని పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బాగా ప్రయాణం చేసి ఓ ఊరు చేరుతారు. అక్కడ పేదరాజు పెద్దమ్మ దగ్గర సాపాటు చేస్తే ఆవిడ ఏం చెప్తుందంటే, ఆ రోజు రాత్రి నేను చూశాను 4 కొరివి దెయ్యాలు ఇటు దక్షిణ దిక్కుగా మోసుకెళ్ళిపోతున్నాయి అని. ఆ ప్రాంతానికి ఇక బయలుదేరుతారు. వెళ్ళగా 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 ఒక అడవి. ఈ అడవిలో చేరితే ఈ అడవిలో వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఆ పూట అక్కడ ఆగితే వాళ్ళకి ఒక చెట్టు మీద నుంచి, చెట్టు దగ్గర నుంచి ఏవో కేకలు వినపడతాయి, నన్ను రక్షించండి రక్షించండి. తీరా ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్తే ఎలా కనపడుతుంది, చెట్టు సగం, చెట్టు తలదాకా చెట్టులో ఉన్నాడు ఒక మనిషి, మొహం మాత్రం బయట ఉంది. ఉండేసరికి ఇతను ఆశ్చర్యపోతాడు. ఇదేంటి మీరు ఇట్లా ఉన్నారంటే, బాబు నేను ఒక గంధర్వుణ్ణి, ఇది మాంసాహార వృక్షము, నేనేవో పొరపాట్లు చేసి మాంసాహార వృక్షానికి దొరికిపోయాను, నా తల నరికేసి, నన్ను తల నరికే లోపల ఈ వేళ్ళు వచ్చి నిన్ను పట్టేస్తాయి, ఆ వేళ్ళని ఎలాగోలాగా నువ్వు ఏదైనా చేయగలిగావా, నాకు ఈ బాధ నుంచి విముక్తి వస్తుంది. ఎవరైనా అందుకని ఏం చేస్తున్నా, వెళ్ళిపోయే మానవులందరినీ పిలుస్తాను, ఎవరు దగ్గరికి రారు, ఒకవేళ వచ్చినా ఈ వృక్షం వాళ్ళని కూడా మింగేస్తుంది. నేను గంధర్వుడిని అవటం వల్ల నన్ను నిదానంగా తీసుకుంటుంది, తల వరకు వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియదు. వీళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, కానీ వీడికి పెద్ద కత్తి విద్య ఏం రాదు, కొంచెం తెలుసు, కొద్దిగా నేర్చుకున్నాడు. సరే తిమ్మైనాడు, వద్దురా నీకేమైనా అవుతుంటే ప్రయత్నం చేసి చూద్దాం, ఎవరికైనా సహాయం పడుతూ చచ్చిపోయినా పర్వాలా, పైగా ఈయన గంధర్వుడు చూద్దామని ఏం చేశాడు, ఈయన్ని మెడకోట ఒక దెబ్బతోటి తెగల, వీడికి అంత విద్య కూడా రాదు. ఈ దెబ్బ తగిలేసరికల్లా ఆ వృక్షాల నుంచి వేళ్ళు వచ్చేసి వీడిని పట్టుకోబోతున్నాయి. ఆ వేళ్ళు తెగనరికి ఈయన్నో దెబ్బ, వేళ్ళనో దెబ్బ, ఈయన్నో దెబ్బ, వేళ్ళనో దెబ్బ కొడుతూ మొత్తానికి ఆ మెడ నరికేసాడు. ఆ చెట్టు కాస్త ఢామ్ అని విరిగిపోయింది. ఈయన కూడా పెద్ద మంటొచ్చి ఒక గంధర్వుడు ప్రత్యక్షమై ఒక కత్తి చేతిలో పెట్టాడు. ఇది ఏ మాయమంత్రాన్నైనా ఛేదిస్తుంది, నీకు రాని విద్యని ఇది నీకు నేర్పిస్తుందని ఆ మంత్రగా ఖడ్గాన్ని వీడి చేతిలో పెట్టాడు. సరే ఇద్దరు ఇంకా వెతుక్కుంటూ ముందుకెళ్తే దూరంగా వాళ్ళకు ఒక కోట లాంటిది కనపడింది, పురాతనమైంది. దగ్గరికి వెళ్తే కొన్ని తలలు, ముండెలు లేవు, పుట్టి తలలే తిరుగుతున్నాయి దాని చుట్టూ. తిరుగుతుంటే ఆశ్చర్యపోయారు, ఏంటిది, ఈ తిమ్మయ్య ఆ తిరుగుతున్న తలల్లో ఒక తలని గుర్తుపెట్టాడు. మాకు పోటీ పెట్టి రాజకుమార్తెను మాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని అడిగాడు కదా, పక్కదారి రాజ్యపు యువరాజు సూర్యవర్మ వాడు. ఓహో, వాడి తలని ఈయన గుర్తుపట్టాడు. తల ఏముంది, మొండెలు లేదు, కొరివి దయ్యాలు తిరుగుతున్నాయి. సరే ఏం చెయ్యాలో చూడాలి, ఇక్కడే ఉండుండొచ్చు, ఈ కొరివి దయ్యాలే ఈ రాజకుమార్తెను మోసుకెళ్ళింది, చూద్దామని మెల్లిగా కోటలోకి ప్రవేశించారు ఇద్దరు. ఆ ఖడ్గాన్ని ఈ తిమ్మయ్య చేతిలో పెట్టాడు. నీకేం భయం లేదు, దీనికి బోళ్ళు మంత్ర మాయలు ఉన్నాయన్నాడు, కొరివి దయ్యాలను కొట్టి చూడు ఏమవుతుందో చూద్దామని. కొరివి దయ్యాలను కొట్టేశారు, లోపలికి ప్రవేశించారు. వెళ్తే ఎన్నో మానవ శరీరాలు, తలలు బయట తిరుగుతున్నాయి, మొండాలు లోపల ఉన్నాయి. సరే లోపలికి వెళ్తే ఎక్కడే ఉంటుంది రాజకుమార్తె అని వెతగ్గా లోపలికి వెళ్తే రాకుమార్తె కనపడింది. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో లోపల. రాకుమార్తెని గుర్తుపట్టాడు తిమ్మయ్య, కేకలు పెట్టుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఉన్నావా, బతికే ఉన్నావా, మేము చాలా వెతుకుతున్నాం అంటే మణిదీపుడిని కూడా చూసింది. ఇతనే కదా నన్ను రక్షించింది అని అడిగాడు. రాజకుమార్తెను చూసేసరికి వాళ్ళ పట్టుకున్నాడు, కానీ అతను అమ్మాయి సౌందర్యాన్ని పూర్తిగా చూడలే. కింద పడిపోతుంటే పట్టుకునేటప్పుడు అది అందంగా ఉందో చందంగా ఉందో వాడికి ఏం తెలియదు కదా. ఒక మైమరుపు కలిగించేంత అందగత్తామ. వీళ్ళందరూ ఎవరంటే రకరకాల రాజకుమార్తెలు. వీళ్ళని రక్షించడానికి వచ్చిన
యువరాజులందరినీ, వాళ్ళ స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ చంపేసింది. ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉంది. ఉమ్. ఒక రాక్షసి ఏం చేయదు, అందరిని తెచ్చి ఇక్కడ పెట్టి ఉంచుకుంటుంది. ఆనందంగా చూస్తుంది, ఆదరంగా చూసుకుంటోంది. ఉహు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళని ఉండనివ్వదు, పంపదు, వదలదు. వీళ్ళ కోసం ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తుంది. సరే ఏం చేశారు, అక్కడే ఉన్నారు. ఉండేసరికల్లా ఆ బ్రహ్మరాక్షసి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వచ్చింది. తల పైకి తగిలేదు తుద్దిట. ఓహో, రాక్షసి. పెద్ద కేకలు పెట్టింది. ఎవర్రా ఇది, మీకు ఎంత ధైర్యం, ఎందుకు వచ్చారు, ఏం చేశారు అని అరిచేసరికల్లా మణిదీపుడు అన్నాడు, మేము మీ అతిథులం, మేము మీ ఇంటికి వచ్చాం కదా, వీళ్ళందరినీ ఎలా చూస్తాం, మమ్మల్ని కూడా అలాగే చూడాలి నువ్వు అనేసరికల్లా, నేను పురుషులను చూడను, మీ అంతు చూస్తాను, అయితే నా అంత సైజుకి వచ్చి చూడు అంతు. నువ్వు అంతుండి నేను ఇంతుంటే సరి సమానంగా చేయాలిగా ఈ యుద్ధం. అంతేగా. ఈ అబ్బాయి తన దగ్గర ఉన్న మంత్రఖడ్గంతో బ్రహ్మరాక్షసి వీడి సైజుకి తగ్గిపోయి ఆవిడ ఇద్దరు యుద్ధం చేశారు. మణిదీపుడు దగ్గర ఉన్న కత్తి ఏమిటి, గంధర్వుడు ఇచ్చిన మంత్ర కత్తి కదా, ఆ కత్తి దెబ్బలకి ఆ అమ్మాయి కాస్త చనిపోయింది. ఆ బ్రహ్మరాక్షసి చనిపోయేసరికి ఆ ప్లేస్లో ఒక పెద్ద గంధర్వకాంత ఒక ఆవిడ ప్రత్యక్షమైంది. నేను గంధర్వకాంతని ఒక ఋషి పట్ల అవజ్ఞగా ప్రవర్తించానని ఆయన నన్ను శపించాడు, బ్రహ్మరాక్షసిని అయిపోమని. అప్పుడు దేశాచి అంతా తిరుగుతూ ఉండేదాన్ని నేను, భూమండలానికి గంధర్వలోకానికి చెలికత్తల్ని వెంబడి పెట్టుకు తిరిగేదాన్ని. ఓకే. నేను ఒంటరిగా బ్రహ్మరాక్షసిని అయిపోయేసరికల్లా చెలికత్తెల కోసం ఈ యువరాణులందరినీ తెచ్చుకున్నాను. రూపస్సులు కావాలి ఆమెకి, గంధర్వకాంత కదా, అందుకని ఎక్కడెక్కడ రూపసిగా ఉన్న రాజకాంత కుమార్తె ఉందో అది తెచ్చేసుకున్నా వాళ్ళందరినీ. అనేసరికి ఈ అబ్బాయి అడిగాడు, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించు, ఆ తలలు బయట తిరుగుతున్నాయి అంటే వాళ్ళందరినీ బతికించింది. రాజకుమార్తెను తీసుకుని తిమ్మయ్య ఇతను వెళ్ళిపోయారు. ఎవరి రాజ్యాలకి వాళ్ళని పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు ఏమన్నారంటే, రాకుమార్తెను ఎవరైనా రక్షిస్తే వాళ్ళకి ఎన్నో లక్షల వరహాలు ఇస్తామని, అర్ధరాజ్యం ఇస్తామని, లక్షల వరహాలు బహుమతి ఇస్తామని చెప్పుకున్నారు. చాటిచ్చారు వాళ్ళు. చాటింపు ప్రకారం చేస్తామన్నాడు. అంటే ఇతను అన్నాడు, కాదు ప్రభు, నేను ఒక మాట చెప్పాలి, నేను శిక్షార్హుణ్ణి, రాకుమార్తె ఉన్న ఒంటి స్తంభం మేడని ఎక్కడానికి ప్రయత్నం చేశాను, నేను ఎక్కిన తర్వాతే నాకు ఆ పిశాచాలు ఇవి మోసుకెళ్తున్న వాటిని నేను గుర్తుపట్టగలిగాను. అంటే సరే, దానికి తగ్గ శిక్ష ఇస్తాం నీకని చెప్పారు. రాకుమార్తె సాభిప్రాయంగా చూసేసరికి రాజు ఏమన్నాడంటే, నువ్వు ఆమెని చూడ్డానికి వెళ్ళావు కాబట్టి పరపురుషుడివి, ఆమెను చేపట్టి వివాహం చేసుకో. అదే శిక్ష. అదే శిక్ష. మరి రాజకుమార్తెను ఆమె చేయిపుచ్చుకున్నాడు ఆల్రెడీ, అతను కాపాడడానికి చేతులు పుచ్చుకున్నాడు కదా, మరి నీతో కరగ్రహణం చేసింది అమ్మాయిని ఇంకో చోటకి ఎక్కడికి ఇస్తాం. అందుకని ఒక గ్రామీణ యువకుడైన మణిదీపుడికి ఆ జాతకంలో ఉన్న ప్రకారమే ఆమెను రక్షించాడు కాబట్టి ప్రాణదాత వివాహం చేశారు. తర్వాత ఈ ఒంటి స్తంభం మేడని ఊరికే అందరూ తిరగడానికి కోసం వదిలిపెట్టేసి మణిదీపుడిని రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. ఇది నేను చకచకా చెప్పేసా. ఎలాబరేట్గా చదివితే మహా బాగుంటుంది. క్లాసిక్ బుక్స్లో దొరుకుతుంది, చక్కగా కొనుక్కొని చదవండి. అందులో 5 కథలు ఉన్నాయి ఒక్కొక్క బుక్లో. నేను ఒకటి చెప్పా, వీళ్ళు వెంబడి మిగిలిన కథలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.